మీరు జ్యోతిష్శాస్త్రం అంతా ఎంత చూసినా ఎలా చెబుతున్నారండి అని అడిగితే వారు ఏం చెబుతారు? మీరు ఆ రాశిలో పుట్టారు, నక్షత్రంలో పుట్టారు అంటే మీ పూర్వజన్మ కర్మఫలాలు ఏమున్నాయో అవి అనుభవించడం కోసమే అక్కడ పుట్టారండి. అందుకని ఆ రాశి నడకన బట్టి, నక్షత్రం నడకన బట్టి మేము చెప్తా ఉంటాం. అంతకంటే వారి దగ్గర ఉన్న శాస్త్రం ఏమిటి? శాస్త్రం మూలమే అది. అంచేత మనం చేసిన కర్మఫలాలే మనకు వస్తాయి కానీ ఈ రాశులు కానీ, ఈ గ్రహాలు కానీ, ఈ నక్షత్రాలు కానీ మన మీద ఏం పగబట్టలేదు, మనని ప్రేమించడం లేదు. ప్రేమించవలసిన అవసరం, పగబట్టవలసిన అవసరం వాటికి లేదు. అవి గ్రహాలు, గోళాలు, గట్టిగా మాట్లాడితే అమ్మవారి దృష్టిలో గోళిక్కాయలు. అంత భయపడిపోవక్కర్లేదు వాటికి. అవి మన మీద పగబట్టవు, మనుషులు కావు. పురాణాల్లో బృహస్పతిని, శుక్రాచార్యులని కథలు ఎందుకు చెబుతారంటే ఆ గ్రహ గమనాలు, ఆ గ్రహ దోషాలు, ఆ గ్రహ ప్రభావాలు మనకు అర్థం కావడానికి చెప్పిన కథలు అవి. అందుకని వాళ్ళందరినీ మనుషులుగా భావించి, దేవతలుగా భావించి, వాళ్ళు ఎక్కడో ఓ చోట ఉన్నారని, వాళ్ళకి ఏదో నీళ్లు పోస్తే ఒకళ్ళు లొంగుతాడని, పాలు పోస్తే ఒకళ్ళు లొంగుతాడని, ఇవి పిచ్చి నమ్మకాలంటే. ఎందుకంటే ఇవి మనుషుల్ని బలహీనులు చేస్తున్నాయి. వివేకానందుడు చెప్పినట్టుగా